కాలేజీలో చదువుకుంటున్న ఒక అమ్మాయి లంచ్ సమయంలో భోజనం చేసేటప్పుడు తన ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేసేది. వాళ్ళ స్నేహితులు ప్రతిరోజు ఆ అమ్మాయిని ఏడిపించేవాళ్ళు. ఒక మెతుకు పారేసినంత మాత్రాన ఏమవుతుంది, కంచం దగ్గర నుంచి మొత్తం నాకేయాలా అంటూ ఆట పట్టించేవాళ్ళు. ఒకరోజు ఆ అమ్మాయి స్నేహితుల్లో ఒక అమ్మాయి ఆ అమ్మాయిని అడిగింది, ప్రతిరోజు ఒక్క మెతుకు కూడా పారేయకుండా తింటావు కదా, కారణం ఏమైనా ఉందా అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి, అవును, 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, నా ప్లేట్లోకి ఈ అన్నం రావడానికి కారణం మా నాన్న పడే కష్టం. ఆయన ప్రతిరోజు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తూ పోషిస్తున్నారు. రెండోది, మా అమ్మ ఉదయాన్నే అందరికంటే ముందు లేచి తన ప్రేమాభిమానాలు రంగరించి మా ఎదుగుదలకు అనుకూలంగా ఉండే విధంగా వంట వండి పెడుతోంది. మూడోది, ఈ దేశపు రైతు తను తిన్నా తినకున్నా, ఎండొచ్చినా వానొచ్చినా ప్రతిరోజు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేసి పంటలు పండించి ఈ ప్లేట్లోకి వచ్చేట్టు చేస్తున్నాడు అనేది. అక్కడ ఉన్న స్నేహితులందరి నోళ్ళు ఎంత గొప్పగా చెప్పిందని ఆశ్చర్యంతో మూతలు పడ్డాయి. స్నేహితులారా, తినే అన్నాన్ని ఎక్కువైందనో, రుచిగా లేదనో, బాగా లేదనో వదిలేయకండి, పారేయకండి. ఎంత తినగలుగుతారో అంతే పెట్టుకోండి. గొప్పలకు పోయి ఆహారాన్ని పారేయకండి. కడుపు నిండా 2 పూట్లా తినడానికి తిండి లేని వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. మీరు కడుపు నిండా తినండి, కానీ ఒక్క మెతుకు కూడా పారేయకండి. అన్నాన్ని గౌరవించడం ఒక మంచి అలవాటే కాదు, ఒక గొప్ప సంస్కారం కూడా. అన్నాన్ని గౌరవించే వాళ్ళు కృషిని, దేశ పౌరుల్ని, దేశాన్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ప్రతి గింజ వెనక ఎందరివో కష్టించే చేతులు ఉంటాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ధన్యవాదాలు సోదర సోదరీమణులారా. కింద రిలేటెడ్ వీడియోస్లో నిజమైన స్నేహం అనే ఒక పెద్ద వీడియో ఉంది, అది కూడా చూసి ఆనందించండి. గుడ్ లక్.